కథారంజని శ్రోతలకు స్వాగతం. చందమామ కథ. లాభించిన ఉపదేశం. రామాపురంలో రామాచార్యులు అనే ఆయన తన ఇంటి అరుగు మీద శిష్యులకు చదువు చెబుతూ ఉండేవాడు. ఆయన ఒకరోజు మాటల సందర్భంలో తన శిష్యులతో, మనం ఒక చెంబు తీసుకొని నూతి వద్దకు వెళ్ళినా, నది వద్దకు వెళ్ళినా చెంబుడు నీళ్లు దొరుకుతాయి. చెంబుడు నీళ్లు జాగ్రత్తగా తెచ్చుకుంటే అవి మనకు మిగులుతాయి. మనం బంగారు కొండ వద్దకు వెళ్ళినా, శ్మశానానికి వెళ్ళినా మనకు ఎంత ప్రాప్తం ఉంటే అంతే లభిస్తుంది అని చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు ఆచార్యుల వారి శిష్యులకు ఎంతవరకు తలకెక్కాయో తెలియదు, కానీ ఆ సమయంలో అటుగా వెళుతున్న శివయ్య మనస్సుకు మాత్రం చాలా బలంగా హత్తుకున్నాయి. శివయ్య ఆ ఊరి పూజారి కొడుకు. 25 ఏళ్లు పైబడిన అతడికి లోకజ్ఞానం కానీ, పనులు చేసుకునే నేర్పు కానీ అలవడలేదు. అతడి తండ్రి దేవాలయానికి వచ్చి కూర్చోరా, పూజా విధానమైనా తెలుస్తుందేమో అని ఎన్నోసార్లు చెప్పి చూశాడు. కానీ శివయ్య తండ్రి మాటలేవి వినిపించుకోలేదు. శివయ్యను ఎవరూ లెక్క చేసేవారు కారు. ఎక్కడికైనా వెళ్ళిపోదామనుకుంటున్న శివయ్యకు ఆచార్యుల వారి మాటలు దారి చూపినట్టయింది. బంగారు కొండ ఎక్కడ ఉన్నదో, అసలు ఉన్నదో లేదో తెలియదు, కానీ ఊరికి దక్షిణంగా శ్మశానం ఉన్నది. ఆ రాత్రి శివయ్య కడుపు నిండా తిని శ్మశానానికి వెళ్ళాడు. చీకట్లో అక్కడక్కడ సమాధులు వికృతంగా కనిపిస్తున్నాయి. 2 చోట్ల శవాలు ఇంకా కాలుతూనే ఉన్నాయి. శ్మశానం మధ్య ఒక మండపం ఉన్నది. తన ప్రాప్తం ఏమిటో తెలుసుకోవటానికి శివయ్య ఆ మండపంలోకి చేరుకొని కళ్ళు మూసుకొని ఏం చెయ్యాలా అన్న ఆలోచనలో పడ్డాడు. అలా ఆలోచిస్తుండగానే ఎప్పుడు పట్టిందో అతడికి సుఖంగా నిద్ర పట్టింది. నిద్రపోతున్న శివయ్యకు తన బట్టలు పట్టుకొని ఎవరో గట్టిగా లాగుతున్నట్టు, తనను నేల మీద అటూ ఇటూ పొర్లిస్తున్నట్టు తోచింది. శివయ్య మొద్దు నిద్ర పోయేవాడు కావటం చేత అతను కళ్ళు తెరవలేదు. అతను తెల్లవార్లు అలాగే నిద్రపోయి ముఖాన ఎండ పడేసరికి లేచాడు. అతను లేచి కూర్చొని తన ముందు 2 బంగారు కడ్డీలు పడి ఉండటం చూశాడు. అవే తన ప్రాప్తం కాబోలు అనుకొని వాటిని తీసుకొని పోయి అతను తన తండ్రికి ఇచ్చాడు. వాటిని చూసి పూజారి దిగ్భ్రాంతి చెందాడు. ఎక్కడివిరా ఇవి అని కొడుకును అడిగాడు. శివయ్య జరిగిందంతా చెప్పాడు. అంతా విని తండ్రి, జాగ్రత్త నాయనా, రాత్రిపూట అటూ ఇటూ తిరగకు. ఏమైనా జరిగితే మేము తట్టుకోలేము. ఒక్కగానొక్క కొడుకువి అని అన్నాడు. ఆ బంగారం ఖర్చు అయ్యేదాకా శివయ్య ఎప్పటిలాగే తిరిగాడు. ఆ తరువాత అతను మరొకసారి శ్మశానానికి వెళ్ళి అక్కడ పడుకున్నాడు. ఈసారి నిద్రలో తనను ఎవరో ఎక్కడికో ముళ్ళదారుల వెంట చితిమంటల మధ్య నుంచి తీసుకుపోతున్నట్లు తోచింది. అయినా అతను లక్ష్య పెట్టలేదు. నిద్ర లేవలేదు. తెల్లవారినాక లేచి చూస్తే మళ్ళీ అతని ముందు 2 బంగారు కడ్డీలు కనిపించాయి. అతను సంతోషంగా వాటిని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఈ సంగతి రామాచార్యుల గారి దాకా వెళ్ళింది. శివయ్యకు బంగారం దొరకటానికి కారణం తన మాటలేనని కూడా ఆయనకు తెలిసింది. తన ఉపదేశాలు విని ఎవరైనా ఇంత లాభం పొందుతారని ఆయన ఊహించి ఉండలేదు. ఆయన శివయ్యను పిలిపించి, నాయనా, ఇది నీకు న్యాయమేనా? నా మాటలు ఆధారం చేసుకొని నువ్వు ఒక్కడివే బంగారం తెచ్చుకోవటం ఏమైనా బాగుందా అని అడిగాడు. బాగాలేదండి, మీ వాటా మీకు తెచ్చి ఇస్తాను, ఉండండి అంటూ శివయ్య లేవబోయాడు. అబ్బే, అవసరం లేదు. శ్మశానంలో నువ్వు పడుకునే చోటు ఎక్కడో కాస్త చూపించు చాలు అన్నాడు రామాచార్యులు. శివయ్య ఆయనను శ్మశానానికి తీసుకుపోయి పడుకునే చోటు చూపించాడు. ఆ రాత్రే ఆచార్యులు శ్మశానంలో పడుకున్నాడు. నిద్రలో ఆయనకు తన బట్టలు ఎవరో పట్టుకొని లాగుతూ ఉన్నట్లు తోచింది. ఆయన చప్పున నిద్ర లేచి కూర్చున్నాడు. ఎక్కడి నుంచో బూడిద కొట్టుకువచ్చి ఆయన కళ్ళల్లో పడింది. ఇక తెల్లవార్లు రామాచార్యులకు నిద్ర పట్టలేదు. తెల్లవారినాక చూస్తే బంగారు కడ్డీలు కూడా లేవు. అయినా ఆయన 2వ రాత్రి మళ్ళీ శ్మశానానికి వెళ్ళి పడుకున్నాడు. ఈసారి నిద్రలో ఆయనకు తనను ఎవరో ముళ్ళల్లో నుండి, మంటల మీద నుండి నడిపించుకుపోతున్నట్టు తోచింది. ఆయన భయపడిపోయి కళ్ళు తెరిచి చూశాడు.
నిజంగానే ఆయన చితిమంటల మధ్య నిలబడి ఉన్నట్లు స్పష్టమయ్యింది. అప్పుడే కాళ్ళు కాలటం కూడా ఆరంభమయ్యింది. ఆయన దిక్కు తెలియకుండా కాలి సత్తువ కొద్దీ పరిగెత్తి ముళ్ళు గీరుకున్న గాయాల నుండి రక్తం ఓడుతూ కొంపకు చేరుకున్నాడు. ఆయనకు అంతే ప్రాప్తం అయి ఉండాలి. దురాశ దుఃఖానికి చేటు చేస్తుంది. చందమామ కథ. దొరికిన దొంగలు. ఒక దొంగ ఒక రైతు ఇంటి నుంచి బలిసిన మేకను ఒకదాన్ని నేర్పుగా దొంగలించి ఇంటికి తెచ్చాడు. ఆ మేకను చూసి దొంగ భార్య చాలా సంతోషించి 3-4 రోజుల తర్వాత సంత జరుగుతుంది, అక్కడ దీన్ని అమ్మివేద్దాం, అంతదాకా దీని పాలు తాగుదాం అన్నది. సంత రోజున దొంగ చీకటితోనే లేచి మేకను తీసుకొని సంతకు బయలుదేరాడు. ఇంకా బాగా తెల్లవారలేదు. దొంగ వెళ్లేదారిలో చెట్టు కింద ఒక మనిషి నిద్రపోతూ కనిపించాడు. ఆ మనిషి బట్ట చెంగున ఏదో కట్టి ఉన్నట్టు దొంగకు కనిపించింది. దొంగ ఉపాయంగా ఆ మూట విప్పేసరికి బంగారు ఉంగరం బయటపడింది. దొంగ మేకను అక్కడే వదిలేసి ముందు ఆ ఉంగరాన్ని ఎక్కడైనా అమ్మటానికి వేగంగా బయలుదేరాడు. దాన్ని తన ఊళ్ళో నగల వ్యాపారికి అమ్మవచ్చు, కానీ ఈ బీదవాడికి బంగారు ఉంగరం ఎక్కడిదన్న ప్రశ్న బయలుదేరుతుంది. అందుచేత దొంగ సమీపంలో ఉన్న గ్రామానికి పరిగెత్తిపోయి అక్కడ నగల వ్యాపారికి దాన్ని అమ్మజూపాడు. నగల వ్యాపారి దాన్ని చూడగానే అది జమీందారు గారికి తాను అమ్మిన ఉంగరమని పోల్చుకున్నాడు. వెంటనే అతను జమీందారుకు కబురు పెట్టి దొంగతో బేరం సాగించాడు. పోగొట్టుకున్న ఉంగరం దొరికిందని విని జమీందారు సంతోషించి తన మనుషులను నగల వ్యాపారి వద్దకు పంపాడు. వాళ్ళు వచ్చి దొంగ చెప్పిందేమీ వినిపించుకోకుండా వాణ్ణి చావగొట్టి పంపేశారు. ఈలోపుగా చెట్టు కింద నిద్రపోతున్న వాడు లేచి తన కొంగున కట్టిన ఉంగరం పోయినట్టు తెలుసుకున్నాడు. ఉంగరం దొరికిన సంతోషంలో వాడు ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు. కానీ ఆ ఉంగరం కాస్త పోయేసరికి వాడికి ఏడుపు వచ్చింది. ఇంతలో సమీపంలో మేక అరుపు వినిపించింది. చుట్టుపక్కల జనసంచారం లేదు. ఎవరో ఉంగరం కాజేసి మేకను వదిలేసిపోయాడని వాడికి అర్థమయ్యింది. దొరికిందే దక్కుదల అని వాడు ఆ మేకను తీసుకొని తిన్నగా సంతకు బయలుదేరాడు. దాన్ని సంతలో అమ్మితే కొంత గిట్టుబాటు అవుతుందని వాడి ఉద్దేశం. వాడు ఆ మేకను తీసుకొని ఒక రైతు ఇంటి ముందు నుంచి పోతుండగా ఆ ఇంటివాడు మేకను చూసి అది తమదేనని గుర్తించాడు. అదీ కాక అతన్ని చూడగానే మేక గట్టిగా అరిచింది. రైతు నలుగురిని కేకపెట్టి దొంగను పట్టుకున్నాడు. ఆ మేక ఆ రైతుదేనని వారందరికీ తెలుసు. అందుచేత నలుగురూ కలిసి వాణ్ణి చావతన్ని పంపేశారు. ఈ విధంగా దొంగలు ఒకరు చేసిన దొంగతనానికి ఒకరు శిక్ష అనుభవించారు. చందమామ కథ. రాజరహస్యం. ఒక దేశపు యువరాజు తనకు ఏ సందేహం వచ్చినా మంత్రిని అడుగుతూ ఉండేవాడు. ఒకనాడు అతను మంత్రితో సహా ఉద్యానవనంలో నడుస్తూ ప్రతి చిన్న విషయాన్ని మీరు మా తండ్రి గారు అమిత రహస్యంగా మాట్లాడతారెందుకు అని అడిగాడు. ఆ సంగతి తర్వాత చెబుతాను అన్నాడు మంత్రి. మర్నాడు వాళ్ళిద్దరూ ఉద్యానవనానికి బయలుదేరారు. అప్పుడు మంత్రి యువరాజుతో, ఇవాళ మన సైనికులు మన పొరుగు రాజైన బ్రహ్మదత్తుడి గూఢాచారులను 2 పట్టుకున్నారు అన్నాడు కొంచెం గట్టిగా, తన వెనక ఉన్న సేవకులకు వినిపించేటట్టుగా. సేవకులు ఆ రాత్రి తమ తమ ఇళ్లకు పోయి తమ తమ భార్యలతో బ్రహ్మదత్తుడి గూఢాచారులు పట్టుబడిన సంగతి తలా ఒక విధంగానూ వర్ణించి చెప్పారు. శత్రు గూఢాచారులు రాజమందిరంలో పట్టుపడ్డారని ఒకడు, దాన్ని గురించి రాజు మంత్రి చర్చలు జరిపారని మరొకడు, బ్రహ్మదత్తుడి సేనలు సరిహద్దు మీద మోహరించి ఉన్నాయని ఒకడు, యుద్ధం జరగవచ్చునని మరొకడు ఇలా చెప్పారు. మర్నాటికి నగరమంతటా యుద్ధం జరగబోతున్నదని, సేనలు యుద్ధానికి బయలుదేరాయని పుకార్లు వ్యాపించాయి. నగరం అల్లకల్లోలమయ్యింది. అందరూ వస్తువులు నిల్వ చేయసాగారు. వర్తకులు ధరలు పెంచారు. రాజుగారు యుద్ధం లేదని చాటింపు వేస్తే గాని నగరంలో యథాస్థితి రాలేదు. మంత్రి యువరాజుతో, చూసావా నాయనా, ఎంత చిన్న రహస్యానికి ఎంత అల్లకల్లోలం అయ్యిందో, నీ సందేహానికి సమాధానం దొరికిందా అన్నాడు. ఇదండి ఈనాటి చందమామ కథలు.
ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.